సో మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, సో చార్జెస్ ఫ్రేమ్ దశలోనే రౌజ్ అవెన్యూ కోర్టు దీన్ని కొట్టేసింది సార్. ఇప్పుడు అంటే ఆ జడ్జిమెంట్ కాపీ అయితే ఎవరికి అందుబాటులో లేదు. అంటే ఏదైతే ఆ అడ్వకేట్ ఎవరైతే మన కేజ్రీవాల్ తరఫున, మనోజ్ సిసోడియా తరఫున అపేర్ అయినారో వాళ్ళు కోర్టులో జడ్జి గారు తీర్పు పాఠాన్ని చదివి వినిపించినప్పుడు దాన్ని చూసి ప్రాథమికంగా చెప్పిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక ఘోర తప్పిదం చేశాడు. అదేమంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్ అనే దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, అది సీల్డ్ కవర్ లో పెట్టినారు. తర్వాత దాన్ని ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేను చూడలేదు అనేటువంటి ఒక మాట మాట్లాడినారు అనేది ఒకటి. తర్వాత చాలా లూజ్ ఎండ్స్ ఉన్నాయి, అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగకపోవడం వల్లనే ఈ కేసు కొట్టివేయాల్సి వచ్చింది అనేటువంటి మాట ఒకటి మాట్లాడినాడు. తర్వాత రెండోది ఏమన్నాడంటే రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులను మనము క్రిమినల్ కేసుల్లో చేర్పించేటప్పుడు కొంత జాగృతిగా ఉండాలా, వాళ్ళు ఆ పదవులకు ఎదగడం అనేది మామూలుగా జరగదు. వాళ్ళు ఎంతో మంది యొక్క హృదయాలను గెలుచుకొని ఒక ఎన్నికల ప్రక్రియలో, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఒక అత్యున్నతమైన స్థానానికి చేరుకుంటారు. అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా సిబిఐ ప్రవర్తిస్తుంది అని మేము భావించలేదు అనేటువంటి మాట ఒకటి మాట్లాడినాడు. తర్వాత ఎక్యూజ్డ్ కి జరిగినటువంటి అవమానము, తర్వాత లాస్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్, తర్వాత అతనికి జరిగిన మానసిక క్షోభ, ఇట్లాంటి అన్నిటినీ ఒకసారి సిబిఐ స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్, అంటే వాళ్ళ బూట్లలో కాళ్ళు పెట్టి చూస్తే, వాళ్ళ పాత్రను ఊహించుకొని చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడినారు సార్. సరే, ఇప్పుడు కవితకు సంబంధించి ఏం చెప్పినాడు అనేది ఆ తీర్పు పాఠం చూసే వరకు మనం చెప్పడానికి వీల్లేదు. అంటే ప్రధానంగా కేజ్రీవాల్, సిసోడియాలకి విషయంలో అట్లాంటి పొరపాట్లు జరుగుంటే కవిత విషయాన్ని అంత సీరియస్ గా వాళ్ళు తీసుకుపోయి ఉంటారు, లేకపోతే పెద్దగా డిస్కషన్ జరగదు. A17 అక్యూజ్డ్ 17, ఆ తర్వాత అక్యూజ్డ్ 18 అరవింద్ కేజ్రీవాల్, అందరి మీద 23 మంది మీద కూడా కొట్టేశారు. అందరి మీద కొట్టేసినా గానీ జనరల్ గా ఎట్లుంటుందంటే ఫోకస్ ఎప్పుడు కూడా ఒక హై డిగ్నిటరీ, ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్, ఒక సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్ ని వాళ్ళను రిజైన్ చేయాల్సి వచ్చి తర్వాత ఈ రకంగా రకరకాలుగా చేస్తున్నారు కదా. ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ని జైల్లో పెట్టడం అనేది ఫస్ట్ టైం ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ది ఇండియా. అంటే మన భారతదేశ చరిత్రలో అట్లా జరగలేదు. ఆయన రాజీనామా పెట్టలేదు, రాజీనామా పెట్టకుండా జైలు నుంచి పరిపాలన చేసినాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు మన ఈ కింది కోర్టు చెప్పిన అంశాలలో కూడా రాజ్యాంగ పరంగా పదవుల్లో ఉన్న వాళ్ళ విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం తప్పు అని ఒక రకంగా సిబిఐ కూడా మొట్టికాయలు వేసింది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో డిశ్చార్జ్ చేసినంత మాత్రంలో ఇది సర్వస్వం అయిపోతుందని కూడా అనుకోవడానికి వీలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, ఆమెను హైకోర్టులో డిశ్చార్జ్ చేసినాక సుప్రీంకోర్టు మళ్ళా రీఓపెన్ చేసేసి షీ హెస్ బీన్ ఆస్క్డ్ టు ఫేస్ ద ట్రయల్. సరే, కాకపోతే ప్రాథమిక దశలో ఏదైతే వాళ్ళ పట్ల ప్రాథమిక దశలోనే అభియోగాల నమోదు దిశలోనే ఇది కోర్టు ఫిట్ కాదని చెప్పిందంటే, ఈ కేసు ఫిట్ కాదంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లనే జరిగింది కదా. ఇప్పుడు ఈవెన్ శ్రీలక్ష్మి విషయంలో కానీ ఇతరుల చాలా విషయాల్లో అంటే న్యాయ ప్రక్రియలో భాగస్వామ్యంగా ఉంది. మనది హైరార్కియల్ సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అండి. జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వస్తుంది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వస్తుంది. తర్వాత జిల్లా కోర్టుల యొక్క ఆలోచన సరళి, వాళ్ళ న్యాయ పరిశీలన, న్యాయ విశ్లేషణ ఒక రకంగా ఉంటుంది, హైకోర్టులో ఇంకా ఎలివేటెడ్ గా ఉంటుంది, సుప్రీంకోర్టులో ఇంకా అత్యుత్తమంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాథమిక విజయం సాధించిన మేరకు వాళ్ళకి మనం కంగ్రాచులేషన్స్ చెప్పక తప్పదు. వాళ్ళకు జరిగిన మనక్షోభ పట్ల కొంత బాధ వ్యక్తం చేయక తప్పదు, కొంత పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలి భరత్ గారు, నేను కూడా కొన్ని సందర్భాలలో లిక్కర్ స్కామ్ విషయంలో కవిత ఇన్వాల్వ్మెంట్ ని మేము అంటే ధృవీకరించినాం. ఆమెను ఇన్వాల్వ్ అయింది ఫస్ట్ బేసికల్ గా ఇన్వాల్వ్ స్కామా కాదా, 100 కోట్ల ముడుపులు అన్నారు. అంటే వాళ్ళు అసలు ఎక్కడ ప్రూవ్ చేయకుండా లైసెన్స్ పలానా వాళ్ళకి రావాలనో లేకపోతే అది స్కామా కాదా, బేసికల్ గా స్కామే కాదంటారు. అసలు ఇప్పుడు ఆ అడ్వకేట్ చెప్పిన కోర్టు ఏంటంటే అసలు ఈ స్కామే కాదు అని అంటారు.
సార్ ఒక విషయం చెప్పాలి భరత్ గారు. ఇప్పుడు ఆ అడ్వకేట్ ఎవరైతే పార్టిసిపేట్ అయినాడో అతను చెప్పిన మాట ఒక అడ్వకేట్ నుంచి ఇంకో అడ్వకేట్ కు, ఇంకో అడ్వకేట్ నుంచి ఇంకో అడ్వకేట్ కు చాలా వ్యత్యాసం ఉంటది. తర్వాత కేసు పరిశీలన అనేది రకరకాలుగా ఉంటుంది. ఎవరైతే ప్రెస్ కి మాట్లాడినాడో అతను చాలా టూ జూనియర్ అడ్వకేట్. అతని చెప్పింది మనము గాస్పల్ ట్రుత్ అని చెప్పడానికి వీల్లేదు. ఆ తీర్పును పూర్తి పాఠాలు మనం చదవాలి. అది ఆ జడ్జి గారు కొంత ఎమోషనల్ గా కూడా పోయినారు. ఏమని ఎక్యూజ్డ్ ని మీరు సౌత్ గ్రూప్ అని, నార్త్ గ్రూప్ అని ఇట్లా రకరకాలుగా విడగొట్టినారు, రీజనల్ వైజ్ గా ఐడెంటిఫై చేసినారు, అది ఇది అని కూడా కొన్ని చివాట్లు పెట్టినట్టుగా మనకి పేరు చెప్తాను. మొదటి A1 కుల్దీప్ సింగ్, A2 నరేందర్ సింగ్, A3 విజయ్ నాయర్, A4 అభిషేక్ బోయినపల్లి, A5 అరుణ్ రామచంద్ర పిళ్ళై, కవితకు సన్నిహితుడు అని మనం చెప్పారు. అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇద్దరు కూడా ఇక్కడి వాళ్ళు అని చెప్పారు. A7 సమీర్ మహేంద్రు, A8 మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియా దాదాపు 560 రోజులు జైల్లో ఉన్నారు, సంవత్సరంన్నర పాటు జైల్లో ఉన్నారు. అంటే సంవత్సరంన్నర జైల్లో ఉండి ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కాదంటే అంతకాలం మరి జైల్లో మరి ఈ ట్రయల్ కోర్టు కూడా ఆ సమయంలో మరి బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? సుప్రీంకోర్టు దాకా పోయి లాస్ట్ కు వెళ్లాల్సి. అంతేకాదు సుప్రీం కోర్టు కూడా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని మనోజ్ సిసోడియా కేసులో అన్నారు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే జస్టిస్ ఎస్వి భట్ అని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచే సుప్రీం కోర్టుకు పోయిన జడ్జు మనోజ్ సిసోడియా కేసు ఫస్ట్ ప్రాథమిక దశలో వచ్చినప్పుడు దిస్ కేస్ డస్ నాట్ స్టాండ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ అని కామెంట్ చేస్తున్నాడు, మీకు గుర్తుండే ఉంటది ఆ రోజులో. తర్వాత మళ్ళీ ఫైనల్ హియరింగ్ లో కూడా నో దెర్ ఇస్ ప్రైమరీ ఎవిడెన్స్ అగైన్స్ టీమ్ అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఇందులో ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఉండే బేలా అని, ఆమె విషయంలో చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆమె కేంద్రానికి అనుకూలంగా అంటే మనం అట్లా మాట్లాడొచ్చో లేదో తెలియదు, మీరే లీగల్ బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు, అంటే న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించొచ్చో లేదో నాకు తెలియదు. లేదు సార్, ఆమె గురించి మనం కాదు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు కూడా మాట్లాడినారు. మీరు నేను కాదు, మార్కండేయ కర్జు మాట్లాడినాడు, ఇతరులు మాట్లాడినారు. బేలాయం త్రివేది దగ్గర కేసు రావద్దు అని చెప్పి సకలంగా ప్రయత్నం చేసినారని. తర్వాత బేలాయం త్రివేది కూడా తాను రిటైర్ అవుతున్నప్పుడు ఇచ్చిన ఫేర్వెల్ అడ్రస్ లో కూడా నాకు అడ్వకేట్స్ లలో పెద్దగా పాపులారిటీ లేదు, ఎందుకంటే నేను ఏదైనా న్యాయం చేయాలనే యాంగిల్ లో చూసినా తప్ప కొంతమందికి అంటే మంచి పేరు కోసం ట్రై చేయలేదన్నారు. ఇప్పుడు రిటైర్డ్ జడ్జిలు ఒకటి సార్, ఇక్కడ ఏది నథింగ్ ఇస్ సాంక్రోసాంక్ట్. ఎందుకంటే మనం వ్యక్తుల జీవితాలతో వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఇచ్చే తీర్పును భగవంతుడి యొక్క తీర్పుతో సమానంగా భావించి న్యాయ వ్యవస్థని ఈనాడు దైవతగా, దేవుడుగా మనం గౌరవిస్తాము, ఆరాధిస్తాము. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకి చిన్న కోర్టు, ఒక జిల్లా కోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పిన దాంతో విభేదించింది అని అంటే ఎంత బలమైన ఆధారాలు ఉంటే అతను విభేదించి ఉంటాడు? అదంతా సామాన్యం కాదు. అంటే మనీష్ సిసోడియా కేసులో అయితే అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో దాదాపు 2 సంవత్సరాల దగ్గర ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టే ప్రాథమికంగా బెయిలిచ్చే దశలోనే ఇతని మీద ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అని చెప్పింది. దాన్ని కూడా ఇతను వాష్ ఆఫ్ చేసి పారేసినాడు, ఇతను కడిగి పారేసినాడు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ గారు. కాబట్టి మరి మనం చూడాలి కదా, ఇప్పుడు అంత సులభంగానే జడ్జిమెంట్ చూడకుండానే సరిగా కితాబులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మిగతా అక్యూజ్డ్ పేరు కూడా చదువుతాను. A8